హలో అండి, మీరెలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నాం. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న చిట్టి ముత్యాల బిర్యానీని చేసుకుందాం. రెగ్యులర్‌గా బాస్మతి రైస్ తోటి చికెన్ బిర్యానీ కాకుండా ఇలా కనుక చేసి చూసారంటే బయట ఫుడ్ అస్సలకి తిన్నంటే తినరండి. చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కొంచెం మనసు పెట్టి చేసేయాలంతే. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా శుభ్రంగా కడిగి మీడియం సైజ్ పీసెస్ గా చేసుకున్న 3/4 కేజీ చికెన్ తీసుకుందామండి. దీనికి రెగ్యులర్ మసాలాలు కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేసుకోవాలండి. ముందుగా అయితే చికెన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చివరిగా 1 కప్పు కమ్మటి పెరుగు వేసి చికెన్ అంతా బాగా కలుపుకుందామండి. పెరుగు వేసి మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ అనేది నీసు వాసన లేకుండా బాగా ఉంటుంది. మనం వేసిన కారం, ఉప్పు అలాగే పెరుగు ప్రతి ముక్కకి చక్కగా పట్టేలాగా ఇలాగా మసాజ్ చేస్తూ చికెన్ ని బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి సైడ్ కి పెట్టేద్దాం. ఇప్పుడు మన బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అయిన చిట్టి ముత్యాలు తీసుకుందామండి. ఈ చిట్టి ముత్యాల రైస్ మనకి సూపర్ మార్కెట్స్ లో ఎక్కడైనా దొరికేస్తున్నాయి. మనం 3/4 కేజీ చికెన్ తీసుకున్నాం కదండి, దానికి 3/4 కేజీ రైస్ అనేది తీసుకోవాలి. చూసారా చిట్టి ముత్యాలని దీనికి పేరు ఎందుకు వచ్చిందో తెలుస్తుందండి. చిట్టి చిట్టిగా ఎంత బాగుందో రైస్ అయితే. వీటిని అయితే శుభ్రంగా కడుక్కొని మనము చికెన్ ఎంతసేపు అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అలా రైస్ ని కూడా కడిగి నానబెట్టుకుందామండి. ఈ చిట్టి ముత్యాల బిర్యానీకి ముందుగా మనం మసాలా తయారు చేసుకుందామండి. దానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి 1 స్పూన్ మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, అలాగే 6 ఇలాచీ వేసి దోరగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఆనియన్ బాగా వేగిపోయింది కదండి. 10 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలండి. మేమైతే 10 తీసుకున్నాము. మీకు కొంచెం కారం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మసాలాలు మరి ఎక్కువగా వేగనివ్వద్దండి, మాడిపోగలవు. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడంత పుదీనా మరియు కొత్తిమీర వేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. అలాగే హోటల్స్ లో ఇంత టేస్టీగా ఎలా ఉంటుందంటే ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేయడం వల్ల అండి. ఇదైతే మెంతుకూర ఖచ్చితంగా వేయాలి చిట్టి ముత్యాల బిర్యానీకి, అప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది. మేమైతే ఇక్కడ 1 కట్ట తీసుకున్నాము. 3/4 కేజీ రైస్ కి కరెక్ట్ గా 1 కట్ట అయితే సరిపోతుందండి. మెంతుకూర వేయడం వల్లే మనకి చిట్టి ముత్యాల బిర్యానీలో మసాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ పుదీనా, కొత్తిమీర అలాగే మెంతుకూర బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం సేపు చల్లారనిచ్చి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. దీనికి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక పెద్ద సైజు ఆనియన్ ని సన్నగా తరుక్కొని అవి కూడా వేసుకుందాము. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేపుదాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్, అవన్నీ వేసి బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఒక 50% వరకు మాత్రమే చికెన్ పీసెస్ అనేవి ఉడికేలాగా చేసుకోవాలండి. ఎందుకంటే మిగతాది మనకి రైస్ తో పాటు ఉడకాలి కాబట్టి 50% ఉడికితే సరిపోతుంది, మరి ఎక్కువ ఉడకనివ్వద్దు. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడైతేనే మనకి పీసెస్ అన్ని బాగా ఉడికిపోతాయి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ ని వేసి చికెన్ పీసెస్ అంతా బాగా పట్టేలాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం.
చికెన్ 50% వరకు ఉడికేసి మసాలా అంతా పీసెస్ కి బాగా పట్టేసింది కదండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. మేమైతే 3 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి 4.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నామండి. మేమైతే ఈ గ్లాస్ తోటి కొలత తీసుకున్నాము. ముందుగానే 4.5 గ్లాస్ కొలత తీసుకొని కాగపెట్టుకున్న వాటర్ ని వేసి కొంచెం సేపు చికెన్ ని దాంట్లో బాయిల్ అవ్వనిద్దాము. ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఉంది కదండి, దాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి అవి కూడా వేసి బాగా కలుపుకుందాం. బిర్యానీ ఎప్పుడు కూడా మనకి మీడియం ఫ్లేమ్ లో కుక్ అయితేనే టేస్ట్ బాగొస్తుందండి. లేదంటే పైనంతా ఉడికినట్టు కనిపిస్తుంది కానీ లోపలంతా బియ్యంగా ఉండిపోతుంది. కాబట్టి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే మనము బిర్యానీని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం రైస్ ఉడుకు పట్టిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని ఇలా పిండుకొని కింద నుంచి అన్నం అనేది చిదరకుండా మెల్లిగా ఇలా చక్కగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూసారు కదండి రైస్ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చివరిగా 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బిర్యానీని కదపకూడదండి. ఆ తర్వాత మనం చక్కగా సర్వ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం కనుక ఈ ప్రాసెస్ లో కుక్ చేసుకుంటే రైస్ కూడా మనకి పొడి పొడిగా ఉండి బిర్యానీ పీసెస్ కి కూడా చక్కగా టేస్ట్ అనేది పట్టి చాలా బాగుంటుందండి. ఓన్లీ చిట్టి ముత్యాల బిర్యానీతో వదిలేస్తామా మనం? చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ కూడా చేసుకొని దానికి గనక రైతాని జోడించి తిన్నామంటే అబ్బా సండే అంటే ఇది కదరా అని ఖచ్చితంగా అనుకుంటారు. మీకు నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా కొట్టండి. ఇంకా ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.